సార్ మీకు ప్యానల్ సార్ ప్రశాంత్ గారు నమస్కారం. అంటే జోగి రమేష్ గారిది ఆయన మీద ఎన్ని కేసులు పడతారు సార్? ఇప్పుడు ఒకటి, మేము వాళ్ళలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులం కాదు. జనరల్ గా మేము ఏమనుకున్నామంటే అరుణ గారైనా మేము కుటుంబ వ్యవహారంగానే ఆమె కూడా అంతే మాట్లాడింది. కుటుంబ వ్యవహారం రకరకాలు జరుగుతూ ఉంటే ఆ మహిళగా ఆమెకు జరిగిన అన్యాయం పైన కేసు పెట్టింది. అది చట్టపరంగా చూసుకుంటారనేటువంటి అంశంలో మాట్లాడారు. నేను కూడా స్టార్టింగ్ లో అదే అనుకున్నా. ఇది జనరల్ గా రకరకాలుగా కుటుంబాలు అనేక వివాదాలు వస్తూ ఉంటాయి. ఆ వివాదాల్లో కొంతమంది పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారు, కొంతమంది పెద్దల మధ్య రాజీ కుదుర్చుకుంటారు. కానీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందంటే అది ఇష్యూలో ఏదో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది, తప్పు ఎవరిది అనేటువంటిది కోర్టులో నిర్ణయిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా తయారంటే కామెడీగా, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన అమ్మాయి ఒక బాధితురాలు, ఆ అమ్మాయి కొంతమంది పైన కేసు పెట్టింది, అందులో కుట్రుందంట. ఇంతకంటే కామెడీ, ఇంతకంటే అంటే వీళ్ళు అసలు ఏం ఆలోచిస్తారో, ఏం మాట్లాడతారో, దేన్ని రాజకీయం చేయాలో దేన్ని రాజకీయం చేయకూడదో కూడా తెలియనటువంటి భావదారిద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి జాలి పడటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. నేను చెప్తా ఉన్నా, నిజంగా ఆ అమ్మాయి పెట్టినటువంటి కేసులో బలహీనంగా ఉంది ఆ కేసులో ఏమీ లేదు అనుకుంటే చట్టం దాన్ని ఆలోచన చేస్తుంది. కానీ దీన్ని కూడా కుట్ర ఉందని ఆమె వాళ్ళ కుటుంబ సభ్యుల చట్ట ప్రకారం ఆమెకుండే హక్కుల ప్రకారం ఎంతమంది మీద పెట్టచ్చో, ఆమె బాధితురాలుగా ఆమెకుండే నొప్పి వీళ్ళకేం తెలిసింది? వీళ్ళకి నొప్పి తెలియదు. ఎందుకంటే సొంత బాబాయి చెల్లికి సంబంధించిన నొప్పి వీళ్ళకి తెలియనప్పుడు ఎక్కడో ఉండే అమ్మాయి నొప్పి వీళ్ళకేం తెలిసిద్ది? ఆమె బాధ వీళ్ళకేం తెలిసిద్ది? బాధ గురించి ఆలోచించేవాళ్ళు అయితే కదా వీళ్ళు స్వార్థం గురించి ఆలోచించేవాళ్ళు. రాజకీయ పరమైనటువంటి వివాదాలు సృష్టించడం ద్వారా మాత్రమే రాజకీయం నిలబెట్టగలుగుతామనేటువంటి భావదారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ విధంగా ఆలోచిస్తారు. ఆ కేసు విషయాన్ని మేము పూర్తిగా వాళ్ళ కుటుంబ వ్యవహారంగానే చూస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత రాజకీయం చేయాలనుకున్నా కానీ ఆ అమ్మాయి బాధితురాలుగా ఖచ్చితంగా చట్టపరంగా చట్టం ఇవ్వాల్సినటువంటి అన్ని అవకాశాలు, అన్ని సదుపాయాలు చట్టం ఆమెకి అకామిడేట్ చేస్తుంది. దాంట్లో ఎవరు తప్పున్నా లేదు, జోగి రమేష్ గారిపై పెట్టిన కేసులు వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా ఇంకెవరున్నా సరే వారందరి పైన చట్టం తన పని తాను చేసుకెళ్ళి తప్ప దానిపైన రాజకీయపరమైన ఒత్తిడి ఎక్కడా కూడా ఉండదు. లేదు కాబట్టే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో అది జోగి రమేష్ విషయం మాత్రం మేము పూర్తిగా కుటుంబ వ్యవహారంగా చూస్తున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం రాజకీయం చేయాలని చూస్తా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాయి. డిఎస్సి ఫైల్ సెక్షన్లు దీనికి వర్తిస్తే బిఎన్ఎస్ సెక్షన్ 85 భర్త లేదా భర్త బంధువులు వాళ్ళు క్రూరంగా చేయడం, 115/2 అదొకటి, 316/2 ఇదొక సెక్షన్ బిఎన్ఎస్లోని. ఇది ఐడియా ఉందా మీకు? 351, 316 సరే నేనే చెప్తాను. బిఎన్ఎస్ 85 భర్త లేదా భర్త బంధువులు మహిళను క్రూరంగా శారీరకంగా మానసికంగా వేధించడం అనే యాక్ట్ దీనికి యాక్ట్ అవుతుంది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 115/2 ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, ఇది ఈ సెక్షన్. వాళ్ళు పెట్టిన సెక్షన్ చెప్తున్నాను రెడ్డి గారు. 316/2 నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీఫ్ ఆఫ్ ట్రస్ట్ దీనికి సంబంధించింది. అలాగే 351 క్రిమినల్ బెదిరింపులు, 3/5 ఒకే నేరంలో పలువురు కలిసి చేసిన చర్యలను ఉమ్మడి బాధ్యత. ఇక డౌరీ హెరాస్మెంట్ యాక్ట్ 1961 సెక్షన్ 3 కట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం నేరం. సరే ఇవన్నీ కట్నాలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ప్రతి కుటుంబంలోని. సో ఇవేంటంటే ప్రతి సెక్షన్ గరిష్ట శిక్ష బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువట. సో బెయిలబుల్ అఫెన్స్లు ఇవి కావు, చాలా కీలకమైన సెక్షన్లో ఇందులో పెట్టారు కాబట్టి శిక్షలు కూడా ఆ రకంగానే ఉంటాయండి. సార్ ఇక్కడ ఈ కేసులో పూర్తిగా ఆ కేసులు మీరు ఏ సెక్షన్ ని మీరు తిరగేసినా సరే కుటుంబంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయి తప్ప కుటుంబం బయట ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేదని పెట్టలేదు. ఆమె పెట్టింది ఆమెకున్నటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా జరిగినాయి, కుటుంబంలో ఉంటే ఎవరెవరు వ్యక్తులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, కొంతమంది కొట్టుండొచ్చు, కొంతమంది మాటలతో హ్యూమిలేట్ చేసి ఉండొచ్చు, కొంతమంది డబ్బు తీసుకురామని అదే పనిగా ఫోర్స్ చేసి ఉండొచ్చు, లేదు మాకు వద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టవచ్చు, లేకపోతే ఆమెను వేరే రకంగా ఇబ్బంది పెట్టినట్టు శారీరక మానసికమైనటువంటి అన్ని ఇబ్బందులకు సంబంధించిన సెక్షన్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. దీంట్లో కుట్ర ఏముంటుంది అసలు? అది నాకు అర్థం కాదంటే ఒక మహిళ యొక్క బాధితురాలి యొక్క బాధను కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కనీసం మినిమం మనిషిగా ఉండేటువంటి ఎథిక్స్ అని ఉండాలి కదా. దీంట్లో మాకేం సంబంధం ఉంటుంది? మా మీద బురదయటంలో వాళ్ళకి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏంటి? దీనివల్ల వాళ్ళ స్థాయి తగ్గిపోతా ఉంటది. కుటుంబంలో జరిగిన సమస్య పైన మీరు రాజకీయం చేస్తే ప్రజలు ఊరుకోరు.
మేము చేయట్లా, కానీ వాళ్ళు మాత్రం రాజకీయం చేస్తారు. ఎందుకంటే ప్రతి దానికి కూడా విక్టిమ్ కార్డు వేసుకోవాలా, వాళ్ళ కుటుంబంలో కేసులు పెట్టినా సరే మా మీదే బురద చల్లాలా, వాళ్ళు తప్పులు చేసి కేసులు పెట్టినా సరే మా మీదే. ఇప్పుడు చీదిరి అప్పలరాజు ఉన్నాడు, తప్పు చేయకుండా ఊరికే కేసు పెట్టారా? ఆయన తప్పు లేదు. తమ్మినేని సీతారాం ఉన్నాడు, ఆయన సీతారాం గారు ఎక్కడ లేదు, శ్రీకాకుళంలో ఉన్నారు, నాతో మాట్లాడేది మొన్న నేను చెప్తాను నాటి చేయమనండి, ఫోన్ చేయమనండి, చేసి మాట్లాడమనండి, చేసి చెప్పి నేను అనేది సార్, నేను అనేది ఆయన ఎక్కడున్నాడు ఏంటని, ఆయన తప్పు చేశాడా లేదా అనేటువంటిది. ఒక బ్రతికున్న మనిషిని చనిపోయినట్టు సర్టిఫికేట్లు పుట్టించడం లేదా ఆస్తులకు సంబంధించిన దాంట్లో చట్టపరంగా తప్పు చేయబట్టే కదా. వీళ్ళ ఎంతమంది నాయకులు ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నారు?